హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. చూసారా, ఇవి బరబట్టి చిక్కుడుకాయలు అంటారండి. ఈ చిక్కుడుకాయలు అయితే తమ్ముడు తీసుకొచ్చాడనమాట. మా నాన్నగారు వాళ్ళు పాదు వేశారు. ఆ పాదులో కాసినాయి అంటే ఇవన్నీ చక్క ఫ్రెష్గా ఉన్నాయండి. చాలా చాలా బాగున్నాయి. చూడగానే చాలా ముచ్చట అనిపించింది నాకైతే. ఈ చిక్కుడుకాయలు శనగపప్పు నానబెట్టుకొని శనగపప్పు చిక్కుడుకాయలు ఫ్రై చేయబోతున్నానండి, మసాలా ఫ్రై. ఈ చిక్కుడుకాయలను అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. శనగపప్పునైతే నేనైతే చిన్న కప్పుడు తీసుకున్నానండి. ఈ శనగపప్పుని నానబెట్టేసుకోండి 1 అవర్ దాకా. మసాలా కోసం ఆనియన్, వెల్లుల్లి, పచ్చి కొబ్బరి, అల్లం, జీలకర్ర మొత్తం మెత్తని పేస్ట్లా పట్టేసుకోవాలండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి. కళాయి పెట్టుకున్నానండి, ఆయిల్ పోసుకున్నాను, హీట్ ఎక్కుతుంది. ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. ఆనియన్స్ వేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకుందాం. పసుపు వేసుకుందాం. వేసుకోండి. కరివేపాకు వేసుకోండి. కలుపుకోండి. మసాలా పేస్ట్ వేసుకుందామండి. కలుపుకోండి. మసాలా పేస్ట్ని బాగా వేయించుకోవాలండి. మసాలా పేస్ట్ అయితే బాగా వేగిందండి. ఇప్పుడు నానబెట్టుకుని శనగపప్పు వేసుకుందాం. కలుపుకోండి. కాసేపు మగ్గించుకోవాలండి శనగపప్పును కూడా. శనగపప్పు అయితే బాగా మగ్గిందండి. ఇప్పుడు చిక్కుడుకాయ ముక్కలు వేసుకుందాం. కలుపుకొని మూత పెట్టుకొని మగ్గబెట్టుకోండి. చూడండి, కాస్త మగ్గింది. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుందాం. కలుపుకోండి. కలుపుకొని మూత పెట్టుకొని మగ్గబెట్టుకోండి. కలుపుకుందామండి కూరని. బాగా మగ్గింది. ఇప్పుడు టమాటా వేసుకుందాం. టమాటా వేసుకోండి. కలుపుకొని మూత పెట్టుకొని మగ్గబెట్టుకోండి. చూడండి, కూర అయితే చాలా వరకు మగ్గిపోయిందండి. టమాటా కూడా. కారం వేసుకుందాం. కలుపుకోండి. బాగా కారం కూడా మగ్గాలండి. కూర అయితే చాలా వరకు మగ్గిపోయిందండి మొత్తం అంతా. నా ఛానల్ అయితే కొత్త ఛానల్ అండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్లు కొట్టండి, కామెంట్స్ పెట్టండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. నాకు సపోర్ట్ చేసి మీరు ముందుకు తీసుకెళ్తా ఉంటే మంచి మంచి వీడియోస్ అన్ని పెట్టగలుగుతానండి. కొంచెం జీరా పొడి వేసుకుందాం. కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. కలుపుకోండి. కొత్తిమీర వేసుకుందామండి. కూర అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఎంతో టేస్ట్గా ఉండే శనగపప్పు చిక్కుడుకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా, చాలా కమ్మగా ఉంటుందండి. నేను చెప్పిన స్టైల్లో నేను ఎలా చేశానో, నేను ఎలా చెప్పానో అలా చెయ్యండి. నేను చేసిన స్టైల్లో నేను ఎలా చెప్పానో మీరు అలా చెయ్యండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. నోటిఫికేషన్ గురించి అయితే గంట సింబల్ని అయితే యాక్టివేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.